హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పెద్ద గ్లిమ్స్ రిలీజ్ అయింది. రిలీజ్కి ఇంకా దాదాపు సంవత్సరం ఉన్న ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు అంటే రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ గేమ్ చేంజర్తో డిసప్పాయింట్ అయ్యారు. సో పెద్ది గురించి, పెద్ది మీద ఆల్రెడీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, జాన్వీ కపూర్, బుచ్చిబాబు గారు, ఇలా ఒక మైత్రి మూవీ మేకర్, సుకుమార్ రైటింగ్స్, ఇలా చాలా ఉన్నాయి కాబట్టి పెద్ది మీద ఉన్న హైప్ చాలా ఎక్కువ ఉంది. దానికి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ చేస్తూ ఆయన కొన్న స్టార్డమ్ని మ్యాచ్ చేస్తూనే సినిమా టేక్ ఆఫ్ అయిందని ఒక ఫస్ట్ షాట్ అన్ని రిలీజ్ చేశారు ఈరోజు. పక్కా మ్యాసీగా ఉంది ఈ ఫస్ట్ షాట్ అయితే. ఎందుకంటే సుకుమార్ గారి సినిమాలు మీరు తీసుకున్నట్టయితే పాత్రే డామినేట్ చేస్తుంది. ఆర్య కానీ, పుష్ప కానీ, జగడం కానీ, అండ్ నేనొక్కడనే కానీ, ఇలా ఇవన్నీ కూడా హీరో క్యారెక్టరైజేషన్ చాలా బలంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీను వైట్ల గారి సినిమాలు తీసుకున్నారనుకోండి, ఆ సిచ్యువేషన్లో హీరో పడే తిప్పలతోటే ఉంటుంది మ్యాక్సిమం. సో అలా కాకుండా సుకుమార్ గారి శిష్యుడు కాబట్టి బుచ్చిబాబు గారు హీరో క్యారెక్టరైజేషన్ చాలా పవర్ఫుల్గా రాశారని తెలుస్తుంది. అండ్ రామ్ చరణ్ గారు అయితే చిత్త కొట్టేశారు. ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా కాలర్ ఎగరేసుకునే సినిమా అయ్యే అవకాశాలే చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి రెహమాన్ గారు మ్యూజిక్ కూడా సినిమా టోన్కి తగ్గట్టే కొట్టినట్టున్నారు. అండ్ ఇంకా రత్నవేల్ గారి గురించి, నవీన్ నులి గారి గురించి చాలా గ్రేట్ టీం ఉంది. సో ఇంకా దాదాపు రిలీజ్కి సంవత్సరం ఉంది కాబట్టి అందులో ఇది ఒక ఆట బ్యాక్డ్రాప్తో సాగేది, ఉత్తరాంధ్ర యాసలో ఉన్నది కాబట్టి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే చిత్త కొట్టేయడం గాయం. ముందే అయితే స్లాట్ బుక్ చేసుకున్నారు కాబట్టి ఆ చుట్టుపక్కల 2 వారాల వరకు దరిదాపుల్లో ఏ పెద్ద సినిమా కూడా రాకపోవచ్చు. సో మా సినిమా ప్రపంచం తరపు నుంచి ఈ పెద్ద మూవీకి ఆల్ ది బెస్ట్ చెప్తూ గ్లిమ్స్ అయితే చెత్త కొట్టేసింది. చూడని వాళ్ళు అయితే చూడండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గ్లోబల్ రిలీజ్ ఆన్ March 27, 2026.